50 కిలోవాట్ల పీక్ పవర్, 140 కిలోమీటర్ల రేంజ్, 30 నిమిషాల్లోనే ఛార్జింగ్, ఇలాంటి అత్యాధునిక ఫీచర్స్ తో హోండా కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ WN7 అయితే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. మరి ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఉన్న టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ వివరాలు ఏంటి, ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ధరల వివరాలు ఏంటి, అలాంటి భారతదేశ మార్కెట్ లోకి ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎప్పుడు రాబోతుంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. చాలా సంవత్సరాల రీసెర్చ్, డెవలప్మెంట్ మరియు ఇంటెన్స్ టెస్టింగ్ తర్వాత హోండా కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ WN7 ని ఎకీమా మోటార్ షోలో రివీల్ చేశారు. ఈ బైక్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్. ఒక 600cc ఇంజిన్ పర్ఫార్మెన్స్ తో ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క పవర్ సమానం అని చెప్పి హోండా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. 0 నుండి 80 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.9 సెకండ్ లోనే ఈ బైక్ రీచ్ అవ్వగలదు. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఫ్రేమ్లెస్ చాసిస్ డిజైన్ ని ఉపయోగించారు. దీనివల్ల ఈ బైక్ వెయిట్ లెస్ గా ఉంటుంది. CB750 మోడల్ తో పోల్చుకున్నట్లయితే 33% తక్కువ వెయిట్ తోనే ఈ బైక్ ని డెవలప్ చేశామని హోండా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగంలో అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉపయోగించారు. అలానే ముందు వెనక కూడా 17 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ ని ఉపయోగిస్తున్నారు. బ్రేకింగ్ పరంగా డిస్క్ బ్రేక్స్ ని ఈ బైక్ తో ఇస్తున్నారు. ఈ బైక్ లో రెండు వేరియంట్స్ లభిస్తున్నాయి. WN7 11 కిలోవాట్ 2026, WN7 2026. WN7 11 కిలోవాట్ వేరియంట్ లో మనకి 11.2 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ ను ఉపయోగిస్తున్నారు. అదే మనకి టాప్ వేరియంట్ WN7 లో అయితే 50 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ ని ఉపయోగిస్తున్నారు. బేస్ వేరియంట్ యొక్క టాప్ స్పీడ్ 120 కిలోమీటర్లు, టాప్ అండ్ వేరియంట్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 129 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 9 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 140 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని మీరు రెగ్యులర్ ఛార్జర్ తో ఛార్జ్ చేస్తే గనక 2 గంటల 30 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదే ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో ఈ ఎలక్ట్రిక్ బైక్ ని 30 నిమిషాల్లోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 139 మిల్లీమీటర్లు. ఇక బైక్ యొక్క బరువు 217 కేజీలు, సీట్ హైట్ 800 మిల్లీమీటర్లు. అలానే మనకి టర్న్ రేడియస్ 2.8 మీటర్లు. ఇక బైక్ లో మనకి LED లైట్స్ ప్లస్ DRL ఇస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే 5 అంగుళాల TFT డిస్ప్లే లభిస్తుంది. దీంతో పాటుగా మీకు USB సాకెట్ కూడా లభిస్తుంది. ఇక బైక్ లో మీకు 4 రైడ్ మోడ్స్ లభిస్తాయి: ఈకాన్, రెయిన్, స్టాండర్డ్ మరియు స్పోర్ట్. ఇక బైక్ లో మనకి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే స్మార్ట్ కీ, ఫార్వర్డ్ మరియు రివర్స్ అసిస్టెంట్, సెలెక్టబుల్ స్పీడ్ లిమిట్, అలానే సెలెక్టబుల్ డీయాక్సలరేషన్ పవర్ లెవెల్స్ కూడా ఇస్తున్నారు. ఇక ముఖ్యంగా కంపెనీ వాళ్ళు ఇందులో హైలైట్ చేస్తున్న విషయం ఏంటంటే ఇందులో ఉన్న ఇంటిగ్రేటెడ్ పవర్ డ్రైవ్ యూనిట్ PDO ఉపయోగించడం ద్వారా తక్కువ ఎనర్జీ లాస్ అవుతుందని చెప్తున్నారు. అలానే హై ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ ఎలక్ట్రిక్ బైక్ లో లభిస్తుందని చెప్తున్నారు. ఈ బైక్ లో మనకి బెల్ట్ డ్రైవ్ మోటార్ ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల స్మూత్ రైడింగ్ కంఫర్ట్ కూడా లభిస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని సాధారణ కార్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ కి CCS1 మరియు CCS Type 2 చార్జర్స్ కనెక్టర్స్ సపోర్ట్ చేస్తాయి. ఈ బైక్ లో మనకి బ్యాక్ లైట్ హ్యాండిల్ బార్ స్విచ్ ఇస్తున్నారు. దీని ద్వారా మీకు స్విచ్ ద్వారా బైక్ యొక్క ఆపరేషన్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆటో క్యాన్సిలింగ్ ఇండికేటర్స్ కూడా ఈ బైక్ లో లభిస్తాయి. ESS ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ కూడా ఈ బైక్ లో లభిస్తుంది. USB Type-C సాకెట్ ద్వారా మీ ఎలక్ట్రిక్ బైక్ ద్వారా మీ మొబైల్ ఫోన్ ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక చివరికి ఎలక్ట్రిక్ బైక్ యొక్క ధర చూసుకున్నట్లయితే 15 లక్షల రూపాయలకి ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ప్రపంచ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. సో ఇనిషియల్ గా హోండా కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ ని యూరోప్ మార్కెట్ లో అందించబోతున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా 2026 సంవత్సరం మొదటి భాగంలో అఫీషియల్ గా హోండా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేయబోతున్నారు. ఎకీమా మోటార్ షోలో ఎలక్ట్రిక్ బైక్ ని రివీల్ చేసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హోండా సంబంధించిన డీలర్ షాప్స్ కి అయితే 2026 సంవత్సరం మొదటి భాగంలో హోండా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ ని షిఫ్ట్ చేయబోతున్నారు. అయితే యాజ్ ఆఫ్ నో హోండా కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ ని భారతదేశ మార్కెట్ లోకి ఎప్పుడు తీసుకొస్తారనే సమాచారాన్ని మెన్షన్ చేయలేదు. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ డీటెయిల్స్ ని కూడా హోండా కంపెనీ వాళ్ళు రివీల్ చేయాల్సి ఉంది. అయితే హోండా కంపెనీ వాళ్ళు WN7 ఎలక్ట్రిక్ బైక్ ని భారతదేశ మార్కెట్ లో తీసుకొచ్చేటప్పుడు ఇలాంటి వేరియంట్ ని తీసుకొస్తారా, లేకపోతే ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ పరంగా మార్పులు చేసి తీసుకొస్తారా అనేది ఇంకా చూడవలసి ఉంది. ఇది హోండా కంపెనీ వాళ్ళ WN7 ఎలక్ట్రిక్ బైక్ పూర్తి సమాచారం. మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ లభిస్తున్నది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతాం. లేదా స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినది ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.